ప్రకాశం జిల్లా నుంచి. సార్ నమస్తే, శ్రీనివాస్ గారు. చెప్పండి సార్. ప్రకాశం జిల్లా నుంచి చెప్పండి, 98 చేసి మాట్లాడండి. క్యాప్టెన్ చైర్మన్ గారు ఉన్నారు, సాయి ప్రాబ్లం శ్రీనివాస్ గారు, మాట్లాడండి. మా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళని ఇదిగా ఉన్నాం సార్. సంవత్సరంలో నష్టపోయాము. గవర్నమెంట్ డెసిషన్ తీసుకునే విధంగా మన సాయి శ్రీనివాస్ గారు కొంచెం కృషి చేసి మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం సార్. ఓకే అండి, ఓకే. శ్రీనివాస్ గారు తప్పనిసరిగా మీరు రిప్లై. ఓకే సార్, తప్పనిసరిగా మీ గురించి మేము క్యాపిటల్ డిమాండ్స్లో కూడా పెడతా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి గారిని నేను కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని డిస్కస్ చేసాం. అయితే విద్యాశాఖ మంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో ఎల్సీక్యూలో అడిగినటువంటి క్వశ్చన్స్కి సమాధానం చెప్తూ 595 మందికి ఇవ్వడానికి ఫీజిబిలిటీ ఉందని కూడా చెప్పారు. అది మరి చెప్పిన తర్వాత ఇప్పటికీ చూసినట్లయితే ఆ 595 మంది ఇన్కార్పొరేట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి వారే అసెంబ్లీలో చెప్పిన తర్వాత దాని మీద చర్యలు చేపట్టాల్సినటువంటి అధికార యంత్రాంగం మరి ఎందుకునో అలసత్వం వహించింది. దాని మీద కూడా మేము ప్రతి ప్రాతినిధ్యంలో చేస్తూ ఉన్నాం. అట్లీస్ట్ ఇప్పుడు మనకి ఎలాగో జిల్లాల బైఫర్గేషను జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం, కొత్త జిల్లాలు ఏర్పడినాయి కాబట్టి ఇక్కడ ఇంకా నీడ్ ఉంది, టీచర్స్ నీడ్ అయితే చాలా ఉంది. ఆ నీడ్ ప్రకారం ఖాళీలు ఉన్న సందర్భంలో వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా గ్యాప్ అరేంజ్మెంట్ చేయడానికి డిఎస్సి వేసినా వెంటనే నియమించడానికి అక్టోబర్ నవంబర్ నెల దాకా వెళ్ళిపోతుంది. ఈ జూన్లో పాఠశాలలు రీఓపెన్ అయ్యి మెరుగైన విద్య అందించాలి, బడుగు బలహీన వర్గాల పిల్లలు స్కూల్కి రావాలంటే టీచర్ ఉండాలి. టీచర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకవేళ టీచర్ రెగ్యులర్ టీచర్ లేకపోయినా ఎంటీఎస్ వాళ్ళైనా ఇచ్చి మీకు టీచర్ కొరత లేకుండా చేస్తున్నాం అనే భావన ప్రజల్లో కల్పించాలంటే తప్పనిసరిగా టీచర్ అనేవాడు ప్రతి పాఠశాల ఉండేటట్టుగా చూడాలి. దానికి అనుగుణంగా అందుబాటులో ఉన్నటువంటి వీరందరినీ కూడా ఎంటీఎస్గా ఇవ్వడానికి మిగిలిన 500 బాగుంటుందని చెప్పేసి మేము ప్రాతినిధ్యం చేసాం. తప్పనిసరిగా ఆ ప్రాతినిధ్యం మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్